మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం. నా పేరు శారదా ప్రభల. మనం కథలు అవి చాలా చెప్పుకుంటూ ఉన్నాం కదా. నిజానికి చాలా కాలం క్రిందట ఒక గొప్ప పండితుడు కొన్ని లక్షల కథలు రాశాడనమాట. ఆయన ఎలా రాశారు, ఎలా పాండిత్యం సంపాదించాడు అనేది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఆయన గురించిన కథ ఈరోజు మనం తెలుసుకుందామర్రా. చాలా కాలం క్రితం గోదావరి నది తీరాన ప్రతిష్టానపురం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో సుప్రతిష్ఠితము అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి 2 కొడుకులు, ఒక కూతురు ఉండేదన్నమాట. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి పెద్దదైంది, అబ్బాయిలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. కానీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే, కుమార్తె సోమశర్మ కూతురు ఎవరికి చెప్పకుండా ఒక నాగకుమారుణ్ణి ఇంట్లోంచి వెళ్ళిపోయి గాంధర్వ వివాహం చేసుకుందనమాట. తర్వాత వాళ్ళకి ఆ అమ్మాయికిను ఆ నాగకుమారుడికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు గుణాఢ్యుడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ గుణాఢ్యుడి తల్లి, మేనమామలు అందరూ చనిపోయారు. వాడు చిన్నవాడే, కానీ ఇంకా ఎవరు చూసేవాళ్ళు లేక వాడు దక్షిణ దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా చక్కగా చదువుకుని గొప్ప పాండిత్యం సంపాదించాడు. అలా సంపాదించి చాలామంది శిష్యులని అతను చేర్చుకున్నాడు తన దగ్గర. ఆ శిష్యులతో సహా అతను ఏం చేశాడంటే, మళ్ళీ తన చిన్నప్పుడు తను పుట్టిన సుప్రతిష్ఠితం అనే ఈ నగరానికి మళ్ళీ తిరిగి వచ్చాడనమాట. అయితే ఈ గుణాఢ్యుడు తిరిగి వచ్చే టైంకి ఆ నగరంలో శాతవాహనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. శాతవాహనుడు చక్కగా రాజ్యం పరిపాలిస్తున్నాడు. చాలా సంపద అది అంతా ఉంది. ఊరంతా కూడా చాలా కళకళలాడుతూ గొప్పగా ఉంది అనమాట. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా అట్లా ఉన్నారు. అయితే శాతవాహనుడు రాజుగారికి నిజమైన కుమారుడు కాదు, అంటే పెంపుడు కొడుకు అనమాట. అంటే శాతవాహనుడిని దీపకర్ణి అనే ఒక రాజు పెంచుకున్నారనమాట. ఎలాగంటే, ఆయనకి భార్య చనిపోతే పిల్లలు లేరు. ఆయన ఏం చేశారంటే, ఎవరినైనా తీసుకొచ్చి పెంచుకుంటే బాగుంటుందని ఆయన మనసులో ఉన్నట్టుంది. ఆయన ఏం చేశారంటే, ఒకసారి వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళినప్పుడు ఆయనకి ఒక సింహం తన వీపు మీద ఒక చిన్న పిల్లవాడిని తీసుకొస్తూ కనపడింది. ఈ రాజు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఈ సింహం ఇలా తీసుకెళ్తోంది అనేసి ఆ పిల్లవాడిని తీసుకెళ్తే బాగుంటుందని అతని మనసులో ఉంది బహుశా. అందుకని ఏం చేశారంటే, ఆ సింహం ఆ పిల్లవాడిని పక్కకి దించేసి ఆ పక్కనున్న కొలంలో తన దాహం తీర్చుకోవడానికి, ఆ నీళ్లు తాగడానికి దిగిందనమాట. అదే సమయంగా ఈయన ఏం చేశాడంటే, దీపకర్ణి మహారాజు ఆ సింహాన్ని తన బాణంతో కొట్టి చంపేశాడు. సో అది చనిపోగానే ఆయన ఆ పిల్లవాడిని తీసుకుని తన రాజ్యానికి వచ్చేసాడు. వచ్చి అతనికి శాతవాహనుడు అనే పేరు పెట్టి పెంచుకుంటూ వచ్చాడు. తర్వాత కాలంలో అతడు పెద్దవాడయ్యాక ఆ రాజ్యానికి, చాలా పెద్ద రాజ్యం, ఆ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. బాగానే పరిపాలిస్తున్నాడు. కానీ అతనికి అంతగా చదువులో అంత పాండిత్యం కానీ అంత జ్ఞానం అది లేదు. అయితే తర్వాత అతను వివాహం చేసుకుని సుఖంగానే ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే, మహారాణి, ఆవిడ బాగా చదువుకున్న మనిషి అనమాట. సంస్కృతం అవన్నీ బాగా వచ్చేవాడికి. అంతేకాకుండా చాలా పాండిత్యం గల రాణి అనమాట. ఆవిడ జలక్రీడలు ఆడుతున్నారు. ఈ శాతవాహన మహారాణి అక్కడ జలక్రీడలు ఆడుతున్నప్పుడు ఈయన ఊరికే శాతవాహన మహారాజు ఏం చేస్తున్నాడంటే, ఆవిడ మీద నీళ్లు పోస్తున్నాడు. నీళ్ళు పోస్తుంటే ఆవిడకి చాలా విసుగ్గా ఉందన్నమాట. నాకు అసలే అలసిపోయి, జలక్రీడలు చాలాసేపు ఆడడం వల్ల అలసిపోయి ఉండి ఆవిడ ముఖం మీద అన్నిసార్లు నీళ్లు పోస్తుంటే ఆవిడకి చాలా విసుగ్గా అనిపించింది ఆవిడ. వద్దు మహారాజా, మీరు నా మీద నీళ్లు కొట్టకండి అని మామూలుగా తెలుగులో చెప్పే బదులు ఆవిడ సంస్కృతంలో ఏమందంటే, రాజన్ మోదకై స్థాడయ అందనమాట. అయితే ఈ శాతవాహనుడికి సంస్కృతం రానందువల్ల ఆమె అన్నది సరిగ్గా అర్థం కాలే. యాక్చువల్గా అది సంధి విడదీస్తే, రాజా నా మీద నీళ్లు కొట్టకు
అని. కానీ అతనికి ఆ సంధి విడదీయడం, ఆ సంస్కృత పరిజ్ఞానం లేని మూలంగా అతను అనుకున్నాడు మోదకాలు కావాలనుకుంటుందేమో అని ఆయన భటుల చేత మోదకాలు తెప్పించాడు. చెప్పేటప్పటికీ ఈవిడికి నవ్వొచ్చిందనమాట. ఇదేంటి మీరు, నేను అన్నదానికి మీరు ఏం అర్థం చేసుకున్నారు, ఇలా మోదకాలు తెప్పించారేంటి అనేసి ఆవిడ హేళనగా అందనమాట. అనేటప్పటికీ రాజుకి కొంచెం బాధ అనిపించింది. యాక్చువల్గా ఇంకొకళ్ళు అయితే చాలా కోపం వచ్చి రాణిని ఏమైనా చేయించేమో, కానీ ఈయనకి ఏమైంది అనిపించిందంటే, అయ్యో నేను చదువుకోలేదు కదా అన్న ఒక చాలా బాధ ఉంటుంది కదా, అయ్యో వాళ్ళు అవతల వాళ్ళు చదువుకున్నారు, మనం చదువుకోలేదన్న ఒక న్యూనతా భావం. అంటే అయ్యో నేనే తక్కువగా ఉన్నాను ఆవిడకంటే, ఆవిడ చాలా పండించగలదని ఆయనకి బాధ అనిపించి ఇంకా అన్నం నీళ్ళు అన్నీ మానేసి చాలా దిగులుగా కూర్చున్నాడనమాట. ఇలా విచారంగా రాజు ఉండడం చూసి ఆయన మంత్రి, ఇప్పుడు ఈ గుణాఢ్యుడు ఇక్కడికి వచ్చాడు కదా, ఆ గుణాఢ్యుడు వచ్చాక ఆయన గొప్పతనం అది విని ఆయన్ని మంత్రిగా పెట్టుకున్నాడు శాతవాహనుడు. ఇంకొక ఆయన చాలా మేధావి అయిన ఒక వ్యక్తి, ఆయన పేరు శర్వవర్మ అనమాట. ఆ శర్వవర్మ అనే ఆయన ఈయన ఆస్థానంలో ఉన్నాడు, శాతవాహనుడు ఆస్థానంలో. అయితే గుణాఢ్యుడిని పిలిచి, శాతవాహనుడు మీరు నాకు పాండిత్యం అది నేర్పించగలరా, అసలు మామూలుగా పాండిత్యం అది పండితులుగా కావడానికి ఎంత టైం పడుతుంది అని ఆయన అడిగాడు అనమాట. ఆయన అన్నాడు, గుణాఢ్యుడు మహారాజా, మామూలుగా వ్యాకరణం అనేది అన్ని విద్యలకి మూలం కాబట్టి వ్యాకరణం ఒకటి తప్పకుండా నేర్చుకోవాలి. సామాన్యులకైతే అది 12 ఏళ్ళు పడుతుంది, కానీ నేను మీకు 6 ఏళ్లలో వ్యాకరణం అది బాగా నేర్పించి మంచి పండితుడిని చేయగలను అని చెప్పాడనమాట. అయితే పక్కనే ఉన్న శర్వవర్మ అన్నాడు కదా, లేదు మహారాజా, నేను ఆయన 6 ఏళ్లలో చేయిస్తా అన్నాడు, నేను 6 నెలల్లోనే మిమ్మల్ని పండితుడిగా చేయగలను అనేసి ఆయన ప్రతిజ్ఞ చేశాడనమాట. అనేటప్పటికీ గుణాఢ్యుడికి కోపం వచ్చింది. అది సాధ్యమైన పని కాదు, 6 నెలల్లో ఎలాగా పండితులను చేస్తారు, పండితుడిని చేయడం అంత ఈజీ కాదు కదా అనేసి అతను అన్నాడు, సరే నువ్వు కనుక రాజుగారిని పండితుడిని చేస్తే 6 నెలల్లో నేను సంస్కృతము, ప్రాకృతము, దేశ భాష ఈ 3 భాషల్లో మాట్లాడను. మామూలుగా మనుషులు మాట్లాడే ఈ 3 రకాల భాషల్లోనూ నేను మాట్లాడను అని ఆయన ప్రతిజ్ఞ చేశాడనమాట. చేసేటప్పటికి ఈయన అన్నాడు కదా శర్వవర్మ, సరే నేను కనుక ఓడిపోతే నీ పాదరక్షలు 12 ఏళ్ల పాటు నేను మోస్తాను నా తల మీద అని ఈయన కూడా ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఈయన ఏం చేశాడంటే, శర్వవర్మ ఇంటికి వెళ్ళిపోయి తన భార్యతో చెప్పాడు, ఇలాగ జరిగింది రాజస్థానంలో, నేను ఇలా ప్రతిజ్ఞ చేశాను, కానీ అది చాలా కష్టమైన పని అని నాకు తెలుసు, కానీ ఏదో రకంగా రాజుగారిని పండితుడిగా చేయాలి, అది కూడా 6 నెలల్లో అని అన్నాడనమాట. అంటే అతని భార్య అంది కదా, ఇది చాలా కష్టమైన పనే, కానీ కుమారస్వామిని మీరు ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తాడు, కాబట్టి కుమారక్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ ఆ దేవుణ్ణి గురించి మీరు తపస్సు చేసి ఆయన వరం పొందారంటే మీరు చేయగలుగుతారు అని చెప్తుందనమాట. నెక్స్ట్ డేనే, అంటే వెంటనే మొన్నాడే ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు కుమారక్షేత్రానికి వెళ్ళి అక్కడ అన్నం నీళ్ళు అన్నీ మానేసేసి కుమారస్వామిని గురించి తపస్సు చేశాడు. చేసేటప్పటికీ కుమారస్వామి ప్రత్యక్షం అయితే ఈయన ఏం వరం కోరాడంటే, రాజుగారు ఏమీ చదువుకోకుండానే పండితుడు అయ్యేటట్టుగా వరం కోరాడనమాట. సరే కుమారస్వామి ఆయనకి ఆ వరం ఇచ్చాడు. సరే శర్వవర్మ ఆయన రాగానే కుమారస్వామి దయ వల్ల రాజుగారు పండితుడయ్యాడు. ఓహో, రాజుగారు ఇంత గొప్ప పండితుడయ్యారని ప్రజలు కూడా సంతోషించారు. అలాగే ఒకరోజు సభ చేసి రాజుగారిని పరీక్షించడం కోసం అక్కడ అందరూ ఉంటారు కదా పండితులు, వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేయడం, కొన్ని పద్యాలు చెప్పడం చేస్తే ఈ శాతవాహన మహారాజు అవన్నీ చక్కగా చెప్పగలిగాడు. సో ఈయన బాగా పండితుడయ్యాడు అని అందరూ బాగా సంతోషించి హర్షధ్వానాలు చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమైంది, పాపం గుణాఢ్యుడికి చాలా అవమానం అయింది. పైగా అతను ఇప్పుడు ఏ భాషలోనూ మాట్లాడలేడు, సంస్కృతం మాట్లాడలేడు, మనుషులు మాట్లాడే ఏ రకమైన భాష అతను మాట్లాడలేడు. కాబట్టి ఇంకా అక్కడ రాజ్యంలో తను మంత్రిగా ఉండి తను ఏం పనిచేయలేడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే మహారాజుతో ఇంకా మాట్లాడడానికి లేదు కాబట్టి సౌజ్ఞ చేశాడనమాట. ఇలా సైగలు చేసి, మహారాజా ఇక నేను వెళ్ళిపోతాను, నేను పని చేయలేను కాబట్టి ఇంకా వెళ్ళిపోతాననేసి అతను
రాజుగారి దగ్గర సెలవు తీసుకుని ఇద్దరు శిష్యుల్ని వెంట పెట్టుకుని వింధ్యారణ్య పర్వతాలకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటానని అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. పాపం ఇంత పాండిత్యం ఉన్న గుణాఢ్యుడికి ఇలాగా అవమానం అయింది. అతను కనీసం ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చిందనమాట. కానీ తర్వాత కాలంలో అతను ఎలా మళ్ళీ చాలా గొప్ప పండితుడుగా, ప్రపంచంలోనే ఎవ్వరూ చేయలేని గొప్ప విశేషమైన ఒక పని చేశాడు. అదేంటి, అది ఎలా చేశాడు, ఈ సంగతి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం రా. అప్పటి వరకు బాయ్.